హాయ్ అండి, అందరికీ నమస్కారాలు. నేను ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే, నాయ బ్రాహ్మణుల సమస్య గురించి నేను మాట్లాడడానికి ఈ వీడియో చేస్తున్నానండి. ముఖ్యంగా నాయ బ్రాహ్మణుల సమస్య ఏమైనా ఉందంటే అది వాయిద్య కళాకారులకి పెన్షన్ అండి. ఎందుకంటే వాళ్ళకి వాయిద్య కళాకారులకి పెన్షన్ ఇస్తే 50 సంవత్సరాల పైబడిన వారికి పెన్షన్ అనేది ప్రభుత్వాలు మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాము. 50 సంవత్సరాలు పైబడిన వారికి అనేక రకాల సమస్యలు నాయ బ్రాహ్మణులకి ఎదురవుతున్నాయండి. ముఖ్యంగా ఇప్పుడు కిల్లర్ నాటు వాంచే వారికి అయితేమి, అలాగే సొనాయి వాంచే వాళ్ళకైతేమి, డోలు వాంచే వాళ్ళకైతేమి, ప్రతి ఒక్కరికి ఏంటంటే 50 సంవత్సరాలు పైబడిన వారికి ఊపిరితిత్తులో ఇబ్బందులు కాక ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయండి. దయచేసి చేనేత కార్మికులకి ఎలాగైతే పెన్షన్ ఇస్తున్నారో, డప్పు కళాకారులకి ఎలాగైతే పెన్షన్ ఇస్తున్నారో, అలాగే చర్మ కళాకారులకి ఎలా అయితే పెన్షన్ ఇస్తున్నారో, మా నాయ బ్రాహ్మణ కులంలో కూడా నాయ బ్రాహ్మణ్స్కి కూడా 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా గవర్నమెంట్ని ప్రతి ఒక్కరిని నేను మనస్ఫూర్తిగా నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున నేను మనస్ఫూర్తిగా అడుగుతున్నానండి. ఎందుకంటే బీసీ కులాల్లోనే వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ఒక నాయ బ్రాహ్మణ కులం అని నేను ఖచ్చితంగా చెప్పగలనండి. ఎందుకంటే నాయ బ్రాహ్మణ కులాలు చాలా వరకు ఇబ్బందులు ఉన్నాయండి. అందుకు ఏ గవర్నమెంట్ అయినా కానీ మాకు ఖచ్చితంగా 50 సంవత్సరాలు పైబడిన వారికి పెన్షన్ అనేది వాళ్ళకి ఖచ్చితంగా మంజూరు చేసే అవకాశాన్ని ప్రభుత్వాలు కల్పించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీని గురించి నేను చాలా విధాలుగా ఎంతోమందికి చెప్పాను, కానీ మామూలుగా ఈరోజు ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. మన నాయ బ్రాహ్మణులు కూడా ప్రతి ఒక్కరూ ఐకమత్యం ఉండి నాయ బ్రాహ్మణ సేవా సంఘాన్ని మొత్తం మన ఆంధ్రప్రదేశ్ అయితే తెలంగాణ అయితే ప్రతి ఒక్కరు కూడా మన నాయ బ్రాహ్మణులంతా ఐకమత్యంగా ఉండి ప్రతి ఒక్కటి మనం సాధించుకునే విధంగా మనం ఉండాలని నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నానండి. ఎందుకంటే ముందుగానే చెప్పాలంటే బీసీ కులాల్లోనే అతి చిన్న కులము ఏదైనా వెనుకబడిన కులం ఏదైనా ఉందంటే అది ఒక నాయ బ్రాహ్మణ కులమే. బీసీఏలో నాయ బ్రాహ్మణ కులానికి ఇప్పటి వరకు ఏ విధంగా కూడా లబ్ధి అనేది పొందిన దాఖలాలు లేవు. దయచేసి పెన్షన్ అనేది వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అది ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి వీడియో వెళ్తుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ వీడియోను కూడా ప్రతి ఒక్క నాయ బ్రాహ్మణ సోదరులు అందరూ కలిసి కూడా ప్రతి ఒక్కరూ సాయం చేసి ప్లస్ దీన్ని షేర్ చేసి లైక్ చేసి ప్రతి ఒక్కరికి ఫార్వర్డ్ చేసి మన సమస్యని గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్లే సిచ్యువేషను మనం క్రియేట్ చేయాలి. ఎందుకంటే అలా చేస్తేనే మన సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రతి ఒక్కరూ ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ మన నాయ బ్రాహ్మణ సమస్య అనేది ఎవరికి తెలియలేదు. అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను. ఇప్పుడు డప్పు కళాకారులు అయితేమి, చర్మ కళాకారులు అయితేమి, చేనేత పెన్షన్లు అయితేమి ప్రతి ఒక్క వ్యక్తులకు అందరికీ అన్ని కులాల వాళ్ళలో అందరికీ వస్తున్నాయి. కానీ 50 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మనకు ఏంటంటే ఇప్పుడు సొనాయి వాంచే వాళ్ళు అయితేమి, అలాగే కిల్లర్ నాటు వాంచే వాళ్ళు అయితే వీళ్ళందరికీ కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి వాళ్ళ కోసము ఇప్పుడు ఆ వృత్తిపై ఆధారపడి ఉన్నాం కాబట్టి దానికి గుర్తించి మాకు ఖచ్చితంగా నాయ బ్రాహ్మణులకి ఖచ్చితంగా పెన్షన్ అనేది మంజూరు చేయాల్సిందిగా కోరుకుంటున్నానండి. జై నాయ బ్రాహ్మణ.